అందరికీ నమస్కారం. ముందుగా మా కృపాచార చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటక శ్రీనివాస్ గారికి, గెస్ట్గా ఇచ్చేసినటువంటి మన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ మేడం గారికి, జరీనా మేడం గారికి, మరియు హెడ్ నర్స్ గారికి, మా కృపాచార కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీ ఈ యొక్క ఆసుపత్రి నందు నిరుపేదలైనటువంటి బాలికలకి, రోగులకు ఈ యొక్క బ్రెడ్, అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇస్తున్నందుకు మా యొక్క కృపాచార కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి నెల కూడా ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ముందు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాస గారికి, అలాగే మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గూడూరు ఏరియా హాస్పిటల్ నందు మేడం శరీరా మేడం గారికి యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మేడం గారి సహకారంతో ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశాము. అలాగే మా కుటుంబ సభ్యులు కృపాసేవ చారిటబుల్ కుటుంబ సభ్యులతో ఇలాగా గూడూరు ఏరియా హాస్పిటల్ నందున వృద్ధులకు, బాలితులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన వారు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, అధ్యక్షులకి ధన్యవాదాలు. అలాగే మా ప్రభుత్వ హాస్పిటల్ నందు సూపరింటెండెంట్ జరీనా మేడం గారికి కూడా ధన్యవాదాలు. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్ నందు నిరుపేదలైన బ్రెడ్ మీద ఉన్న బాలింతలకి, అలాగే ఇంకా బ్రెడ్ మీద ఉన్న అనేక వారికి కూడా పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్, అరటి పండ్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ పంపిణీ చేయడం ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా చేయడం జరుగుతున్నది. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు ఏరియాలో ఉన్న హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శరీనా మేడంకి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల మనం క్రమం తప్పకుండా మన కృపాసేవ చారిటబుల్ తరఫున మనం గూడూరు ఏరియాలో ఉన్న హాస్పిటల్ నందు బాలింతలకు, వృద్ధులకు, అలాగే చిన్నపిల్లలకు మనం పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటర్ బాటిల్, అరటిపండు, బ్రెడ్, బిస్కెట్లు ప్రతి నెల మనం క్రమం తప్పకుండా మనం ఇది పంపిణీ చేయడం చాలా సంతోషం. అలాగే మనకు ప్రతి నెల కూడా మనకు సహకరిస్తున్న శరీనా మేడంకి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన శరీనా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి, మిగతా సభ్యులకి, సిస్టర్ గారు, హెడ్ నర్స్ నిర్మలా సిస్టర్ గారికి, సాయికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారము. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఫస్ట్ పెట్టినప్పుడు ప్రతి నెల 1వ తేదీ ఈ విధంగా ఇస్తామన్నారు. అదే మాట ప్రకారము ఒక్క నెల కూడా తప్పిపోకుండా ప్రతి నెల 1వ తేదీ కరెక్ట్గా, అంటే ఒకవేళ 1వ తేదీ సండే అయితే పక్క రోజు 2వ తేదీ ఈ విధంగా మా పేషెంట్స్కి అందించడం మాకు చాలా ఆనందము. ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చే పేషెంట్లు అవసరం ఉన్నోళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరు రారు. వాళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్లు వస్తారు, వీళ్ళకి టెస్ట్లు అవి అయ్యేసరికి చాలాసేపు టైం పడుతుంది. వాళ్ళకి ఇది ఇస్తే కొంచెం తిని వాళ్ళు ఊరట పొందుతారు. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఇస్తున్నారు. ఇది దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళకి మెండుగా ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా ప్రతి నెల చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ. అన్న అర్జున్న
ఓ వీడియో షూటింగ్ రా.